హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కళా స్టూడియో. ఈ వీడియో ఏంటంటే అండి, ఫ్యాబ్రిక్ పైన మనం ఏ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలి, దానికి కావలసినవి ఏంటి, అండ్ ట్రేసింగ్ చేసుకున్నాక మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి నెక్స్ట్ స్టెప్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి. ఇంకా చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేసింగ్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకి బుక్ స్టోర్లో గట్రా దొరుకుతుంది. ట్రేసింగ్ పేపర్ అంటే ఇస్తారు. ట్రేసింగ్ పేపర్ తీసుకొని మనం జెరాక్స్ తీయించుకుంటాం కదండి, ప్రింట్. అది దాన్ని ఈ ట్రేసింగ్ పేపర్ మీద పెట్టి మనం ట్రేసింగ్ చేసుకోవాలి. ట్రేసింగ్ లేదంటే డైరెక్ట్గా ఆ పేపర్ కూడా మనం పెట్టి చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని రీయూజ్ చేసుకోలేమన్నమాట. సో ఇలా ట్రేసింగ్ చేసుకోవడం వల్ల మనము ఒక 10 టైమ్స్ అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ట్రేసింగ్ పేపర్ కిందన మనకి కార్బన్ పేపర్ అనేది పెట్టుకోవాలండి. మనకి కార్బన్ పేపర్స్ చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఈ కలర్ గ్రీన్, నాకు గోల్డ్ అంచు వచ్చింది కాబట్టి దీనికి నేను వైట్ కలర్ ట్రేసింగ్ పేపర్ అనేది యూజ్ చేసి ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను మెరూన్ కలర్లో బ్లాక్ కలర్ కూడా కలిపి ఇప్పుడు ఏదైతే ట్రేసింగ్ అనేది ప్రింట్ పడిందో దాన్ని నేను అలా అవుట్లైనింగ్ అనేది స్లోగా నీట్గా ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం షేడింగ్ ఇచ్చుకుంటాం కదండి. షేడింగ్ ఇచ్చుకున్నప్పుడు మనకి వైట్ బేస్ వేసిన తర్వాత మనకి డీటెయిలింగ్ అనేది మామూలుగా అయితే కనిపించదు. డైరెక్ట్గా కార్బన్ పేపర్ ప్రింట్ మీద మనం షేడింగ్ ఇచ్చేస్తే ఈ విధంగా మెరూన్ లైన్ ఇచ్చుకొని మనము షేడింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకి డీటెయిలింగ్ అనేది షేడింగ్ ఇచ్చుకున్నా మనకి పలానా దగ్గర మనకి షేప్ వస్తుంది అనే ఒక ఐడియా అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం ఇలా అవుట్లైనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసుకోవాలి. దేనికైనా ప్రాసెస్ ఇంతేనండి. ఇలా అవుట్లైనింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మనకి మిస్ అవ్వదన్నమాట. సో ఇలా స్లోగా నెమ్మదిగా మనం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా స్లోగా చేసుకోవాలండి. నేను ఇది కొంచెం స్పీడ్లో పెట్టాను, దానివల్ల మీకు కొంచెం ఫాస్ట్గా అనిపించవచ్చు. బట్ ఈ విధంగా మనం స్లోగా ట్రేసింగ్ చేసుకొని అవుట్లైనింగ్ ఇచ్చుకుంటే దాని నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఏమి ఇవ్వాలి ఏంది అనేసి నేను నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు ఇలా అవుట్లైనింగ్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది, ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీకు ఎన్నో రకాలుగా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ మనకి ఏదైనా సరే ఈ ఫ్యాబ్రిక్ తాంజూర్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. ఇది నేను ఈ బార్డర్ అనేది తాంజూర్ స్టైల్లోని వేస్తాను అనమాట. సో డోంట్ మిస్ దిస్ ప్రాసెస్ అండి. ఇలాంటివన్నీ మీకు రావాలి అంటే ప్రియా కళా స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మన ఛానల్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ పెయింటింగే కాకుండా యానిమేషన్ షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయండి దేవుడికి సంబంధించి. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్, హెయిర్ క్లిప్స్, శారీ పిన్స్, అవి కూడా మేకింగ్ వీడియోస్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అవి కూడా పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో నా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.